అందరికీ వందనాలండి. మరొక అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకోవడానికి ఈ వీడియో రూపంలో మరలా మేము ముందుకొచ్చామండి. క్రైస్తవ్యం అనేది ఒక మతమని, లేకపోతే వీళ్ళ మతంలోకి చేర్చేసుకుంటున్నారు. వీధి సువార్తలు జరుగుతూ ఉంటాయి. మన వాళ్ళు ఏం చేస్తారంటే, మనకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి అంటే, అగ్నిలో నుంచి కొందరినైనను లాగినట్టుగా మనము దేవుని యొక్క సువార్త అనేది చేయాలి కదా! సో, దీంట్లో భాగంగా చాలామంది ఏంటంటే, వీధి సువార్తలు చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ ఊర్లు వెళ్లి, అక్కడ ఒక మైక్ పెట్టి, సో, ఆ వీధిలో ఏంటి అంటే సువార్త చేసుకుంటూ వెళ్తారు. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఆ పర్టిక్యులర్ గ్రామస్తులు కావచ్చు, లేపోతే ఆ ప్లేసెస్‌లో ఉన్నవాళ్ళు చాలామంది వాళ్ళని అడ్డుకొని కొట్టడము, లేకపోతే బైబిల్ తీసేసి కాల్చేయడము, ఏవండీ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడేంటంటే చాలామంది ఇది మతము, లేకపోతే ఈ మత ప్రచారాన్ని ఆపాలి, లేపోతే ఈ మతంలోనికి ఎవరు రాకుండా చూడాలి అన్నటువంటి కోపంతో వాళ్ళు మత పిచ్చి పట్టి ఈరోజు చాలామంది క్రైస్తవుల మీద దాడులు చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ చేసి పెడుతున్నటువంటి సిట్యుయేషన్స్ సోషల్ మీడియాలో చూస్తున్నామండి. ఓకే. అసలు నిజంగా క్రైస్తవ్యం మతమా? మతం అనే దానికి కొన్ని కొన్ని రూల్స్ ఉంటాయండి. మతస్థులు లేపోతే ఇది మతము అనే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటి? వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర నుంచి, ఏమండి వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర నుంచి ఇప్పుడు హిందువులు కావచ్చు, లేపోతే బౌద్ధులు కావచ్చు, సిక్కులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, వీళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ రూల్స్ ఉంటాయండి. ప్రతి మతానికి కూడా కొన్ని కొన్ని రూల్స్ ఉంటాయి. ఏమండి? ఈ రూల్‌తో పాటు వాళ్ళొక గ్రూప్‌గా ఉంటారు. ఎవరు వాళ్ళతో కలవనివ్వరు. ఏవండీ? లేకపోతే ఇంకా ఇంకా స్ట్రాంగ్‌గా చెప్పాలంటే, ఆ మతం కోసం ఒకడిని చంపడానికైనా, చావడానికైనా కూడా సిద్ధపడిపోతారు. అంటే మతం అంటే అదా అండి? యెస్. మతమంటే అదే. కానీ క్రైస్తవ్యం అని క్రైస్తవ్యాన్ని మతం అంటున్నారా ఇప్పుడు? క్రైస్తవ్యం ఎప్పుడైనా ఇలా చేసిందండి? మేము ఎక్కడన్నా గ్రూపులుగా ఉండేసేసి ఎవరన్నా చంపేసే ప్రయత్నం గాని, లేకపోతే ఈరోజు సమాజంలో ఒక చెడుని ప్రచారం చేసేటువంటి సిట్యుయేషన్స్ గాని ఏమన్నా చేసామా అండి క్రైస్తవులు ఎక్కడన్నా? ఎక్కడ చేయరండి. మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూసుకోండి గాని, ఒక సాధు జంతువులుగా చాలా 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 ప్రేమతో ప్రతి మనిషిని స్వీకరించేటువంటి స్వభావం కలిగిన మనుషులు ఎవరైనా ఉన్నారంటే ఈ భూమి మీద, వాళ్ళు క్రైస్తవులే అని చెప్తాను నేను. ఎందుకంటే దేవుడు మాకు నేర్పించినటువంటి విధి విధానాలు అలాంటివి. ఏవండీ విధి విధానాలు అలాంటివి. మతం కాదండి క్రైస్తవ్యం అనేది. ఎప్పటికీ మతం గాదు. ఇప్పుడు మేము వాక్యం చెప్తున్నాము. ఇప్పుడు నేను యూట్యూబ్ ద్వారానో లేకపోతే సంథింగ్ ఎక్కడికో వెళ్లి వాక్యం చెప్తాను. నేను మిమ్మల్ని ఎవ్వరిని కూడా మతం మారండి అని నేను చెప్పనండి. మతం మారండి అని మారొద్దు కూడా. మీరు మారొద్దు కూడా. ఇప్పుడు మీరేమన్నా క్రైస్తవంలోకొచ్చేస్తే మాకేమన్నా గోల్డ్ మెడల్స్ ఇస్తారా అండి? లేదు గదా! ఎవ్వరు కూడా మారాల్సిన అవసరం లేదు. మేము చెప్పేదేంటంటే బాబు బ్రతుకు మార్చుకోండి. మతం మారాల్సిన అవసరం ఏం లేదు. బ్రతికే విధానం మార్చుకోండి. ఏవండీ ఇప్పుడు ఎవరికైనా ప్రాబ్లమొస్తే ఇప్పుడు మీ మతస్థులోనే ఎవరికైనా ప్రాబ్లమొస్తే కనీసం చూడను కూడా చూడరండి మీరు. ఇప్పుడు వెళ్ళేసేసి ఆళ్ళు వాక్యం చెప్పేస్తే వినేసేసి మీరు ఆ మతంలోకి మారిపోతున్నారు, ఆళ్ళ మతంలోకి మారిపోతున్నారు అని చెప్పేసేసి చాలా మంది మాట్లాడతారు కదా! ఇప్పుడు వాళ్ళకేదైనా ప్రాబ్లమొచ్చిందనుకోండి, "ఏరే ఈడు మా మతస్థుడు" అని చెప్పేసేసి మీరు వాళ్ళ దగ్గరికెళ్ళి ఏమన్నా సాయం చేయగలుగుతారా? ఎవ్వరు సాయం చేయరు. పైపెచ్చు ఎక్కడనేది ఇలాంటివి జరిగితే మాత్రం మీరేదో మీ మతాన్ని ఉద్ధరిస్తున్నట్టు, లేపోతే మీ మతానికి మీరేదో దగ్గరుండి చూసుకుంటున్నట్టు అధికారం ప్రదర్శించడం థింగ్స్ లాంటివి మీరు చేస్తా ఉంటున్నారు. అండ్ అసలు మీకు ఏం తెలుసని? ఏం తెలుసని? అంతేనా? మనిషికి సహాయం చెయ్యలేని మనసు లేనటువంటి నువ్వు మతం గురించే మాట్లాడే హక్కు ఉండదండి. వద్దండి. ప్రేమించండి. మనుషులను ప్రేమించండి. మేము ప్రేమిస్తామండి. మాకు హిందువులు, క్రైస్తవులు లేకపోతే ముస్లిమ్స్ సంథింగ్ సంథింగ్ ఏమి ఉండదు. ఎక్కడన్నా మీరు గమనించండి వాక్యం చెప్పడానికి ఎళ్ళేవాళ్ళు బైబిల్ గురించి తప్పించి వేరే మత పుస్తకాల గురించి గాని, వేరే మతం గురించి గాని ఎక్కడ మాట్లాడరండి. ఇదిగో ఇలా మాట్లాడాల్సొస్తుంది అంటే దానికి మీనింగ్ ఏంటి అంటే, ఈరోజు చాలా చోట్ల క్రైస్తవుల్ని కొట్టడం గాని, లేపోతే బైబిల్‌ని కాల్చేయడం గాని, ఇలాంటి థింగ్స్ చేస్తున్నారు కాబట్టి ఇలా మాట్లాడాల్సొస్తుందిలే కానీ, ఏవండీ ప్రేమిస్తారు, ప్రేమ చూపిస్తారు, మీరు బాగుండాలని కోరుకుంటారు, దేశం కోసం ప్రార్థన చేస్తాం. ప్రతి మనిషి బాగుండాలి, ప్రతి మనిషి హ్యాపీగా ఉండాలి. అది ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ దేశస్థుడైనా కూడా బాగుండాలి అని అందరి మంచి కోరేటువంటి గొప్ప మనసున్న వాళ్ళే క్రైస్తవులండి. మతస్థులు కాదండి. మేము నిజంగా ఏంటి? అసలు మేము ఎందుకు ఇదంతా చేస్తున్నాము? అసలు మేము ఎందుకు ఇలాంటి విషయాలు చెప్పాల్సొస్తుంది అంటే, ఒక మాట చూపిస్తాను యోహాను సువార్త అంటే 14 అధ్యాయం 6 వచనంలో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. యేసుక్రీస్తు మార్గం అండి, మతం గాదు. ఇది మీరు బ్లైండ్‌గా గుర్తుపెట్టేసుకోండి. యేసుక్రీస్తు వారు మార్గము. క్రైస్తవుడు అంటే క్రీస్తును ఫాలో అయ్యేవారు. క్రీస్తు ఎవరు? మార్గం. దేనికి మార్గం? అరే బాబు! నువ్వు పాపంలో ఉన్నావు. నీ పాపం నుంచి బయటకొచ్చే మార్గమే క్రిస్టియానిటీ. పాపంలో తోసేసేది క్రిస్టియానిటీ కాదు. నువ్వు పడిపోయి ఉన్నావు నిలబడు. పాపం నుంచి బయటకి రా అని చెప్పేది క్రిస్టియానిటీ. సో, దయచేసి బురద జల్లొద్దు. మీ గురించి మీరు చెప్పుకోండి. మా గురించి మాట్లాడకండి. ఎక్కడన్నా ఎవరన్నా తప్పుగా మాట్లాడుంటే మాత్రం కొంచెం పెద్ద మనసు చేసుకొని క్షమించే ప్రయత్నం చేయండి. మనిషిని ప్రేమించండి. ఈ మతస్థులకు ఉన్నటువంటి రూల్స్ పెట్టుకొని ఒక గ్రూపులుగా ఉండి వాళ్ళని కొట్టి, వీళ్ళని తిట్టి, చచ్చిపోయి, చంపేసి వద్దండి. ప్రేమ చూపిద్దాం.
ప్రేమగా బ్రతుకుదాం. ప్రతి మనిషి, ప్రతి మతస్థుడు ఉన్నారు ఇక్కడ. ఓకే. సో, సకల మత సమ్మేళనం అంటాం మనం. చాలామంది ఈ దేశంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళున్నారు డిఫరెంట్, డిఫరెంట్ మతస్థులు. ఏవండీ ఎందుకు అన్నదమ్ములుగా మనం బ్రతకాలి. ఏవండీ క్రైస్తవం ఎప్పటికి మతం కాదండి. దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మీరు కూడా ఎక్కడన్నా మీరు స్ట్రాంగ్‌గా మాట్లాడండి. ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. ఎవరి మతస్థుల గురించి మీరు నెగెటివ్‌గా మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. మన గురించి మాట్లాడండి. బ్రతుకు గురించి మాట్లాడండి. మారేవాళ్ళు మారతారు. మారడం అంటే ఇక్కడ మనసు ఒక్కటేనండి మారాల్సింది. నువ్వు మంచిగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. మంచిగా బతుకు అంతే. నువ్వు మతం మారాల్సిన అవసరం కూడా లేదు. క్రిస్టియానిటీలోకి నువ్వు రావాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు బైబిల్ పెట్టుకొని చర్చ్‌కొచ్చినంత మాత్రాన ఎవరైతే నిన్ను మార్చారో మాకైతే గోల్డ్ మెడల్స్ ఇవ్వరు. ఎవరు ఏమి ఇవ్వరండి. క్లియర్. మేము బ్రతుకు వాల్యూ తెలుసుకున్నాం. చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీకు నచ్చితే, మీకు బాగా అనిపిస్తే ఓకే. నిజమే కదా! ఇలాగ కదా బ్రతకాలి అని అనిపిస్తే మారడానికి ప్రయత్నం చేద్దామండి. లేకపోతే నాట్ ఎన్ ఇష్యూ. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులేమి లేవు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎవరిని ఇబ్బంది పెట్టకండి. రైట్. సో, విషయం అర్థమైందనుకుంటున్నాను. మనము ఒక మార్గం అండి. ఒక మార్గాన్ని మనము వేస్తున్నాం. చాలా మందికి యేసుక్రీస్తు వారు మనకి చూయించారు. అదే మార్గాన్ని మనం అనేక మందికి చూపించే ప్రయత్నం చేస్తాము. సో, లెట్స్ బీ స్ట్రాంగ్. సో, ప్రేమగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం.